ప్రియ స్నేహితులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ శుభదినమున 2026వ సంవత్సరము ఈ రోజును బట్టి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభములు. మరియు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి గొప్పనైన దివ్యనైన బలమైన నామమును బట్టి నా వందనములు, ప్రత్యేక వందనములు. పురప్రముఖులకు, సామాన్య జనానీకములకు, ప్రభుత్వాధిపతులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్వతంత్ర ప్రతిపత్తి గల వారికి, సర్వ వ్యాపారులకు, వ్యవసాయదారులకు, గృహస్థులకు, మరి కాయకష్టము చేసుకుని జీవించే వారికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అనేక అనుబంధ సంస్థలకు, ఆత్మీయ ఆర్గనైజేషన్స్ వారికి, అధిపతులకు అందరికీ ఆ దేవాది దేవుని దివ్య ఆశీస్సులు మన యందు కృంభరించమని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరమున బహుగా దీవించవలనని కోరుకొనిచున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విషయము మనము బైబిల్ పరంగా ఆలోచించినట్టయితే, బైబిల్ లేనిదే మానవ జీవన విధానము లేదు. ప్రియ స్నేహితులారా, ఏ డిపార్ట్మెంట్ తీసుకో, ఏ దేశం తీసుకో, ఏ విధానం తీసుకో, ఏ రంగం తీసుకో, ఏ ఆచారం తీసుకో, నీవు పెట్టుకున్న నీ స్వయమైన ఏ ఇచ్చను కానీ, ఏ యొక్క కులము మతము అని ఏదో పెట్టుకుంటావు కానీ పేరు, దేనిని తీసుకున్నా దానికి మూలం క్రీస్తని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది ట్రూత్, అది వాస్తవం. వాస్తవాన్ని గ్రహించాలి, అంగీకరించాలి, తలవంచాలి, అనుసరించాలి. అదే మనకు మంచిది. సర్వజన సమానీక శ్రేయోదాయకమైనది, సార్వజనీన సంఘమునకు శ్రేష్టమైనది కూడా. ఈ మాట ప్రభువుల వారే అనేక మార్లు బైబిల్ మహాగ్రంథంలో చెప్పి ఉన్నారు. ఒక్కసారి మనము ఈ శుభ సమయమును బట్టి బైబిల్ మహాగ్రంథంలో కొన్ని మాటలను తీసుకుందాం. ఆయన వాగ్దానములు కొన్ని చూద్దాం. మరి నా మీదైతే అనేక మంది కోపపడినారు, ప్రేమ కూడా చూపినారు. మరి ఏ విధముగా జీవించవాలని తెలియచేసి కూడా ఉన్నారు. ఆ విధముగా ఒక్క మాటను చూసినట్టయితే, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. యెషయా గ్రంథం 41 అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు ఈ విషయము చెప్పి ఉన్నారు. ఆయన చెప్పారంటే అది జరుగుతుంది. ఈ సంవత్సరము నన్ను కోపించిన వారందరూ కూడా ఆశ్చర్యపడేలా, విస్మయపడేలా అనేక అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. ఆయనకి స్తుతి. ఆయన సృష్టికర్త. మరొకటి చూద్దాము. ఈ శుభ దినము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 118 24వ వచనంలో ఆయన చెప్తారనమాట. ఈరోజు ఆ రోజని మనమేదో అనేసుకుంటాం, నక్షత్రాలు అవి ఇవని, జ్యోతులని. ఇది ఆయన ఏర్పాటు చేసిన శుభదినమే. ఏదైనా మరి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అనుక్షణము మనం ప్రార్థిస్తాం కదా. బాధలలో, కష్టాలలో, సుఖాలలో, దుఃఖాలలో, ఆనందాలలో, ఇరుకు ఇబ్బందులలో, అనారోగ్య పరిస్థితులలో చెప్తున్నాడు ప్రభు, యెహోవా నా ప్రార్థన ఆలకించును. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనంలో ఈ విషయము మనకి చెప్తారు. మరి ఆయన దీవెనలు కురుమరించే దేవుడు. నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, అందరినీ ఆశీర్వదిస్తాడు. మరి తెలుసుకుని ఆయనను వెంబడించి, నీతిమంతులను వెంబడించి నీతిగా ఉంటే బహుగా ఇంకా ఆశీర్వదిస్తారు ఆయన స్థలాలను కూడా. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథంలో ఈ విషయం ప్రభు మనకి క్షుణ్ణముగా చెప్పి ఉన్నారు. అందుకని మనము భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా మనకి రారాజు బిడ్డలము, వారసులము మనకు భయమే అవసరం లేదు. ఆయన మన తోడు, ఆయన మన అండ. మరి ఈ విషయమైన వాక్యానుసారంగా చెప్పి ఉన్నారు మనకి. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం 50 అధ్యాయం 21వ వచనం. మనము తరతరములకు సంబంధించిన
ఏది కూడా సంపాదించుకుని మూలన పడే ఎక్కర్ల పుచ్చిపోయి పురుగులు పట్టిపోయి డబ్బు దాస్తే చిటుకులు చీమలు పట్టి చిమ్మెటలు పడుతుంది. ప్రభుత్వాలు దాన్ని మార్చి వేస్తే తగలబట్టడానికి కూడా పనికిరాదు. అయ్యా, ఏది దేనిని కూర్చకండి. మీ చేతులతో మీరే దానం చేయండి, ధర్మం చేయండి, ఆదరించండి, మంచి పేరు తెచ్చుకోండి అని ప్రభువు చెప్తున్నారు. అందుకని ఆనందము కలిగి ఉండుడి. ఈ ఆనందం దేని పట్ల ఉండాలి మనకి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ప్రభువు చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి దాంట్లో పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు మనకి ఆయన యందు ఆనందించమంటున్నారు, నీతిమంతుని యందు ఆనందించమంటున్నారు. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త, నీతిమంతుడు, నీతి సూర్యుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అట్టి మహాదేవుడు మన దేవుడు. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నిన్నును నన్ను కూడా మరి నీకును నాకు కూడా మరి సహాయము చేయునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇది కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు మనకి చెప్పి ఉన్నాడు. మరి బైబిల్లో కొన్ని గ్రంథాలలోనే ఇంత అద్భుతమైనటువంటి విధానము బలము ఉంటే బైబిల్ అంతా ఎంత బలమైనది, ఎంత ఆశీర్వాదకరమైనది, ఎంత ప్రపంచ యోగ్యత కలిగినది, శ్రేష్టత కలిగినది, త్రోవ చూపినది. అందుకే ఆయన చెప్పారు, ఆ బలవంతుడైన దేవుడు నీతి సూర్యుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిద్దునన్నారు. ఆయన ధనం ఆయన దగ్గరే ఉంచుకోవట్లేదు, మనకి ఇస్తానంటున్నారు. ఏదైనా మనకి ఇస్తానంటున్నారు. ఆయన్ని అనుసరించమని చెప్తున్నారు. అట్టి మనస్సు మీకు ఈ సంవత్సరము కలిగి ఉండాలని, మారు మనస్సు పొంది రక్షణ భాగ్యము కలిగి ఉండాలని, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలుగజేయవలనని ఆ దేవదేవునికి నా యొక్క ప్రార్థన మరియు విన్నపము, విజ్ఞాపన. ఆయనకే స్తుతి కలుగునుగాక, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.